తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ బండారు లక్ష్మారెడ్డి గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ బండారు లక్ష్మారెడ్డి గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ బండారు లక్ష్మారెడ్డి గారి నాయకత్వం బండారు లక్ష్మారెడ్డి గారి నాయకత్వం ఈరోజు చిల్కనగర్ డివిజన్లో సీసీ రోడ్లు ప్లస్ మళ్ళీ జిమ్లు 2 జిమ్లు అన్నీ కలిపి 50 లక్షల రూపాయలు ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా చిల్కానగర్ అనేది స్లమ్స్ ఉన్నాయనే ఉద్దేశంతో మెయిన్ ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో అక్కడనే జిమ్స్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎందుకంటే అన్ని పాష్ ఏరియాలనే జిమ్లు ఉంటాయి మా దగ్గర ఉండే అని అంటున్నారు కాబట్టి జిహెచ్ఎంసీ వాళ్ళతో మాట్లాడి కోఆర్డినేట్ చేసి ఇక్కడ స్లమ్స్లో జిమ్స్ పెడతా ఉన్నాము. ఇంకా కూడా ఇంకా 3-4 ప్రపోజల్ పెట్టినాము. మా కార్పొరేటర్ గారు మేము అంతా కలిసి ఇనాగ్రేషన్ చేసి బస్సులలో తిరుగుతూ ఉన్నాము. ఇప్పుడు తిరుగుతూ ఉంటే ఎవరెవరికి ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అన్ని సార్ట్అవుట్ చేసుకుంటూ ఇది చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇంకేదైనా అవసరాలు ఉన్నా కూడా తప్పకుండా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరి ఈరోజు చిల్కానగర్ డివిజన్లో సుమారు 50 లక్షలతోటి పలు సీసీ రోడ్లు మరి అదేవిధంగా మరి ఓపెన్ జిమ్లను కూడా మరి ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారి సహకారంతో మరి వారి ప్రోద్బలంతో మరి కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ గారితో కలిసి మరి శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా కాలనీస్లలో మనకు లేఅవుట్లలో మరి పార్కులు ఓపెన్ ప్లేసులు ఉన్నాయి కాబట్టి అక్కడ ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసుకోవడానికి సౌలభ్యంగా ఉండే మరి దాన్ని చూసి బస్తీవాసులు కూడా నిజంగా కూడా ఓపెన్ జిమ్లు అందరికీ ఉపయోగపడుతున్నాయి, మరి మాకు కూడా ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయమని చెప్పి వాడు చెప్పడము. మరి ఆ విషయాన్ని ఇమ్మీడియట్గా మరి లక్ష్మారెడ్డి గారికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళంగానే మరి ఎమ్మెల్యే గారు జోనల్ కమిషనర్ గారితో మాట్లాడి బస్తీలలో కూడా మీరు ఓపెన్ జిమ్లకు అవకాశం కల్పించండి అని చెప్పేసి వారు చెప్పడము. మరి ఇమీడియట్గా చిల్కానగర్ గుట్ట పైన మరి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఒకటి నార్త్ కళ్యాణ్పూరిలో పార్క్లో కూడా ఒకటి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఇదే కాకుండా బీరప్పగడ్డలో మరి సుమారు 19 లక్షలతోటి ఒకటి సీసీ రోడ్డు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. దానికి ఈరోజు ముఖ్య అతిథులుగా మరి బండారు లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు మరి అదేవిధంగా కార్పొరేటర్ గీతా ప్రవీణ్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం. మరి అదేవిధంగా కుమ్మర్కుంటలో ముఖ్యంగా ఇంతకుముందు కూడా గతంలో మరి బోడుపల్లి నుంచి వచ్చే ప్రవాహం నీళ్లు డ్రైనేజ్ నీళ్ళు అన్నీ కూడా వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం, దానికి అనుగుణంగా ఇమ్మీడియట్గా మరి లక్ష్మారెడ్డి గారికి చెప్పి మరి జోనల్ కమిషనర్ గారితో ఇమ్మీడియట్గా మాట్లాడిపించి మరి ఎమ్మెల్యే గారి సహకారంతో ఎంత ఇనిషియేట్ అంటే ఒక ఇమ్మీడియట్గా 1 మంత్లో మరి ఆ రోడ్ వేసుకోవడం జరుగుతూ ఉన్నది. దానికి ఈరోజు అక్కడ కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇవన్నీ చెప్పడం ఏంటంటే సుమారు 70-80 కోట్లతోటి మొత్తం 70-80 కోట్లతోటి మరి ఏదైతే చిల్కానగర్ డివిజన్లో ఇప్పటివరకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మరి అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున మరి లక్ష్మారెడ్డి గారు మరి అదేవిధంగా మేయర్ గారి సహకారం ఎంతో ఉందని చెప్పేసి ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.